ఓకే, బిఫోర్ వి స్టార్ట్, ఈ అబ్బాయి నన్ను రీచ్ అవుట్ అయ్యాడు, నేను తనని రీల్ చేయనా అని కన్సెంట్ తీసుకొని ఈ రీల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక సెకండ్ పాజ్ చేసుకొని ఈ మెసేజ్ చదవండి మీరు. నమస్కారం, లివ్ లైఫ్ విత్ శ్రావ్స్ గుర్రంబండికి స్వాగతం. సో ఈ పిల్లోడు నన్ను అడ్వైజ్ అడిగాడు కాబట్టి, ఎందుకు అడిగాడో నాకు తెలీదు, బట్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. సో హీస్ టెల్లింగ్ తన గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తను ఇంకా ఒకరికొకరు మర్చిపోలేకపోతున్నారు అని. ఆ అమ్మాయికి 2015లో పెళ్ళయింది. సో 10 years అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు ఇంకొకరిని పెళ్ళి ఎందుకు చేసుకుంది? మేబీ ఫోర్స్ చేసి పెళ్లి చేశారేమో అనుకుందాం. ఇద్దరు పిల్లలు ఎలాగనింది ఇష్టం లేనప్పుడు? ఓకే, అది కూడా ఫోర్స్ చేసి జరిగింది అనుకుందాం. నాకు తెలియదు, ఫోర్స్డ్ మ్యారేజెస్ చూసా కానీ ఫోర్స్ చేస్తే ఇద్దరు పిల్లలు అనుకుందాం పుట్టేశారని చెప్పేసి. ఇప్పుడు ఇంకా మీరేం చేస్తారు? మీరేం చేయలేరు. ఇట్ హాస్ గాట్ అండ్ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఆమె సెకండ్ కిడ్ 2017లో పుట్టారంటున్నాం అంటే ఆ బాబుకో పాపకో 9 years ఉండుంటాయి కదా. 8-9 years ఉందంటే వాళ్ళకి ఊహ తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వేదో పెద్ద మనసు చేసుకున్న ఆ పిల్లల్నితో తీసుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి పెంచే అంత పెద్ద మనసు నీకున్నా, వాళ్ళ బయాలజికల్ ఫాదర్ తోటి వాళ్ళని దూరం చేయడం, వేరు చేయడం ఇస్ నాట్ రైట్. పోనీ ఆ పిల్లల్ని వదిలేసి నీ ఎక్స్ నువ్వు వెళ్ళిపోయారు అంటే అది దట్స్ నాట్ ఎథికల్. ఇద్దరు పిల్లల్ని వదిలేసి మదర్ వెళ్ళడం కూడా. సో ఇప్పుడు కిడ్స్ ఆర్ ఎట్ స్టేక్ కాబట్టి ఏం చెయ్యలేము. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ 10 ఏళ్ళైనా నీ ఎక్స్ మూవ్ ఆన్ అవ్వలేదా? ఎక్కడో తేడా కొడుతుంది సీనా. అంటే ఐ థింక్ షీస్ ప్లేయింగ్ విత్ యూ, బట్ ఐ కుడ్ బి రాంగ్. మేబీ అమ్మాయి నిజంగా మూవ్ ఆన్ అవ్వలేదేమో, బట్ ఇప్పుడు ఏం చెయ్యలేము. నువ్వైతే మూవ్ ఆన్ అయిపో. నువ్వు ఆ అమ్మాయితో ఫస్ట్ కమ్యూనికేషన్ కట్ చేసాయి. ఈ ఎఫ్ఐఆర్లు లాంటివి కూడా ఏం పెట్టుకోకు, అది ఇంకొక పెద్ద పెంట. సో అవన్నీ లైట్ తీసుకో, ఆ అమ్మాయితో మాట్లాడడం ఆపేసాయి. నువ్వు నాతో జాబ్ చేస్తున్నావు అని చెప్పావు కదా, అంటే నేను ఈ పిల్లోడితో మాట్లాడిన తర్వాత కన్వర్జేషన్ చేసా, కొన్ని డీటెయిల్స్ అడిగాను. సో హీ సెడ్ హీఈస్ వర్కింగ్, హీఈస్ ఎర్నింగ్ గుడ్. సో నీ మనీ సేవ్ చేసుకొని మంచిగా నువ్వు ట్రావెల్ చెయ్యి, వరల్డ్ తిరుగు, మొత్తం అన్నీ చూడు. అంటే కొత్త కొత్త మనుషుల్ని కలిసి కొత్త కొత్త పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. నేను నీకు మళ్ళీ డేట్ చేయని అయితే చెప్పను. మేబీ నీకు ఎవరైనా కనెక్ట్ అయ్యి నీకు నిజంగా డేట్ చేయాలి అనిపిస్తే యూ కెన్ డూ ఇట్. కానీ అదర్ దాన్ దాట్, లీవ్ దాట్. ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. మంచిగా జిమ్కి వెళ్ళు. జిమ్కి వెళ్తే సగం బ్రెయిన్ క్లియర్ అయిపోతుంది. సో రోజు జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకో. ఇది అంతా వదిలేసి బిజీ అవ్వు. నువ్వు బిజీ చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ గెట్ బెటర్. పాస్ట్ ఇస్ పాస్ట్. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. డోంట్ రప్చర్ ఇట్. ఇప్పుడు దాన్ని పోక్ చేయకు. జస్ట్ నువ్వు డైవర్ట్ చేసుకోవడానికి చూసుకో. అడిగావు కాబట్టి చెప్తున్నా. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ ఐ కుడ్ కమ్ అప్ విత్.